వ్యక్తిగత ప్రస్తావనలకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. కింది స్థాయిలోని కూటమి నేతల ఐక్యత కొనసాగాలని చెప్పారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. ఇక పనితీరుపై స్వయంగా ఎమ్మెల్యేలతో తానే మాట్లాడతానని చెప్పారు. 40 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడనున్నట్లు తెలిపారు. సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి సభకు రావాలని అన్నారు. ఎవరేమి మాట్లాడుతున్నారో తానే స్వయంగా నోట్ చేసుకుంటానని తెలిపారు. ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ అసెంబ్లీలో ఉండాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. ఇక మరో 15 ఏళ్లు కూటమి కొనసాగాలని సీఎం చంద్రబాబు అన్నారు. గుజరాత్ తరహాలో ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్నికల నాటికంటే ప్రజా మద్దతు పెరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఓనర్షిప్ తీసుకుని ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పకడ్బందీగా సభను నడిపిద్దామని చెప్పారు. గత 20 నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నేతలకు వివరించారు. ఎన్డీఏఎల్పీ సమావేశంలో పాల్గొన్న వారిలో 90% మంది నాటి వైసీపీ ప్రభుత్వ బాధితులేనని ముఖ్యమంత్రి అన్నారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను వైసీపీ నేతలు మర్చిపోయారని విమర్శించారు. నాడు పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్తే కనీసం కారు కూడా దిగనివ్వలేదని గుర్తు చేశారు. అనేక సవాళ్లు, ఇబ్బందులను ఎదిరించి కూటమి ఐక్యంగా నిలబడి ఎన్నికల్లో గెలిచిందని ముఖ్యమంత్రి వివరించారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం పురోగతి సాధిస్తుందని తెలిపారు చంద్రబాబు. ఇక ఎన్నికల్లో ఏ స్ఫూర్తితో పనిచేశామో భవిష్యత్తులో అలాగే పనిచేయాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే అంతర్గతంగా కూర్చుని వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. కూటమి ధర్మానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని కోరారు.